వర్షాధార దక్కన్ పీఠభూమిలో నీటి పొదుపును కనువైన సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మబిందు సేద్యం. ఈ పరికరాలతో సాగునీటి వినియోగ సామర్థ్యం 3 పెరిగింది. కానీ స్ప్రింక్లర్లు వెదజల్లే తుంపర్ల వేగానికి కొన్ని పంటల్లో పూతలు, పిందెలు రాలిపోతున్నాయి. దీనికి తరుణోపాయంగా మినీ స్ప్రింక్లర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ఈ ఆధునిక పరిజ్ఞానం అన్ని విధాలా ఉపయుక్తంగా ఉందంటున్నారు రైతులు, నిపుణులు. మట్టి మనిషికి తొలి ఉత్పాదకం సాగునీరు. వర్షాధార తెలుగు రాష్ట్రాల్లో నీటి యాజమాన్యం అత్యంత కీలకం. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మబిందు సేద్యం. దశాబ్దకాలంగా డ్రిప్ స్ప్రింక్లర్లు క్షేత్రస్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ సాధారణ స్ప్రింక్లర్ల ప్రవాహ వేగానికి ఉద్యాన పంటల్లో పూత, పిందె రాలిపోతున్నాయి. పరిష్కారంగా మినీ స్ప్రింక్లర్ల వ్యవస్థను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. తుంపర్ల పరిమాణం తగ్గడంతో పాటు చిమ్మే వేగాన్ని నియంత్రించే ఈ వ్యవస్థ ఆకుకూరలకు మిక్కిలి అనువైందంటున్నారు నిపుణులు. ఈ పర్మనెంట్ మినీ స్ప్రింక్లర్ ఇంతకుముందు ఫార్మర్స్ పర్మనెంట్ స్ప్రింక్లర్ ఏర్పరచుకోవాలంటే 10 నుంచి 12 మీటర్ల మధ్యలో కాలువలు తీసి దానికి ఫిట్ చేసుకునేవాళ్ళు. ఎకరాకు ఒక 20-25 వేల ఖర్చు వచ్చేది ఫిట్ చేసుకోవడానికి మాత్రమే. ఈ సమస్యలన్నీ అధిగమించి ఇప్పుడు ఇది మన పర్మనెంట్ మినీ స్ప్రింక్లర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేశాము. ఈ పర్మనెంట్ మినీ స్ప్రింక్లర్ వల్ల ప్రిసిపిటేషన్ రేటు సమానంగా ఉండి జనరల్ స్ప్రింక్లర్లో 1800 లీటర్లు వస్తాయి. ఈ మినీ స్ప్రింక్లర్ల నుంచి 500 లీటర్లు వస్తుంది. ఈ 500 లీటర్లు 10 మీటర్ల దూరం డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పడే యొక్క చినుకు సైజు తగ్గి ఈ పంటకు కానీ ఆకుకూరలు పండించుకోవడానికి అనువైన స్ప్రింక్లర్ వ్యవస్థ ఇది. ప్రతి 5 స్ప్రింక్లర్లకు ఒక 32 mm లాటరల్ వాల్తో కంట్రోల్ చేస్తూ ఉంటాం. అటు ఇటు అంటే ఎంత పొలాన్నైనా ఈ మినీ స్ప్రింక్లర్తో ఒక 5 గుంటల నుంచి మనం 40 గుంటల వరకు ఎంతైనా కంట్రోల్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం యానాపూర్ తండా రైతులు 2.5 ఏళ్లుగా మినీ స్ప్రింక్లర్ సాయంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఆయా ఆకుకూరల మడులు సైతం పచ్చగా ఉన్నాయి. తక్కువ నీటితో పండ్ల తోటలు, అపరాలు, ఆకుకూరలు, దుంపకూరలు, కాయకూరలు, గ్రాసాన్ని సమృద్ధిగా పండిస్తున్నారు. మినీ స్ప్రింక్లర్ల వల్ల నీటితో పాటు సమయమూ ఆదా అవుతుందని సదరు రైతులు చెబుతున్నారు. ఇది ఆకుకూరకు వచ్చి మేము స్ప్రింక్లర్ తోటి చేసుకుంటున్నాం సార్. ఆకుకూరకు వచ్చి అంతకుముందు మామూలుగా మేము మళ్ళు కొట్టి నీరు బారేయాలంటే కరెంటు ఉండక మాకు ఏరియా వాళ్ళు చెప్పిన దాని వలన స్ప్రింక్లర్ బాగుంటాయి అంటే మినీ స్ప్రింక్లర్ ఇచ్చారు. దాంతో చేస్తున్నాం సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పంటలు కూడా బాగున్నాయి. ఖర్చు తక్కువ సార్. అది నీళ్ళు కూడా చాలా సేవ్ అవుతుంది సార్. ఆ దిగుబడి బాగుంది సార్. అంతకుముందు కాలువ కింద పెట్టినప్పుడు ఖర్చులు ఎక్కువ వచ్చేది, పంట కన్నా ఖర్చులు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు స్ప్రింక్లర్ మూలన ఖర్చులు తగ్గినాయి సార్. లేబర్ ఖర్చు అనేది శాంతం తగ్గిపోయింది. పంట కూడా నాణ్యంగా వస్తుంది. భూమి కూడా మనకి అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు చేసింది ఇప్పుడు 7-8 ఎకరాలు 10 ఎకరాల దాకా చేసుకోవచ్చు సార్. ఇది చాలా ఈజీ పని సార్. లేబర్ కూడా ఒక్క మనిషితోటే మనకి 2-3 ఎకరాలు డ్రిప్ పరుచుకోవచ్చు, తీసుకోవచ్చు సార్. వర్షాభావం, భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ 600 మీటర్ల లోతులో నుంచి గంగను వెలికితీసే ఈ పరిజ్ఞానం సన్నకారు పాలిట వరం. నీరు ఆవిరి, వృధాకు ఆస్కారం లేకుండా ప్రతి బొట్టును సక్రమంగా వాడుకునేందుకు వీలున్న మినీ స్ప్రింక్లర్లను ప్రోత్సహించాలని కర్షకులు కోరుతున్నారు. కూరగాయలకైతే సమ్మర్లో టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి, తర్వాత పల్లి, పెసర, మినుము, చిన్న సైజు హైట్ పెరిగే పంటలకి మినీ స్ప్రింక్లర్స్ ఇంతకుముందు ఒక రైతు దగ్గర చూశాను. ఆకుకూరలకు వాడుతున్నారు వాళ్ళు. చాలా బాగుంది. వాటర్ వేస్ట్ కాకుండా చాలా నాణ్యతగా పంట వస్తున్నది. ఈల్డింగ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం తడి ఇచ్చినప్పుడు ఒక గడ్డకి ఒక సైడ్ పారకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అలా కాదు, అంత ఏరియా కవర్ అవుతుంది కాబట్టి హీల్డింగ్ ఎక్కువ వస్తుంది. నేను పాలీ హౌస్లో ఆకుకూరలు వేసానండి లేటెస్ట్గా. దానికోసం ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 1/2 ఎకర్కి ఆకుకూరల పర్పస్. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినట్టయితే ప్రతి రైతు కూడా దీన్ని యూజ్ చేసుకొని ఇంకా టైం సేవ్ చేసుకొని పంటలు అధిక దిగుబడి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల. ఈ వ్యవస్థ ద్వారా కావలసిన మోతాదులో పంటలకు నీరు పెట్టుకోవచ్చు. ఏమాత్రం నీటి వృధా కాకుండా ప్రతి మొక్కకు తగినంత పరిణామంలో నీరందించేందుకు మినీ స్ప్రింక్లర్లు ఎంతగానో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మామూలు స్ప్రింక్లర్ అంటే మోసుకొచ్చే దగ్గర ఫిట్ చేసి మళ్ళీ ఆపరేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలి. అంటే ఎవ్రీ 1 అవర్కు స్ప్రింక్లర్ షిఫ్ట్ చేయడానికి లేబర్ కావాలి,
ప్లస్ స్ప్రింక్లర్ షిఫ్ట్ చేసిన ఒక 15 నుంచి అర్ధ గంట మళ్ళీ మోటార్ షట్ డౌన్ అయితే మనకున్న కరెంటు ఆ 9 గంటల కరెంటులో ఎవ్రీ 1 అవర్కి మనం హాఫ్ అన్ అవర్ కరెంటు లాస్ అవుతాం. ఇదే పర్మనెంట్ స్ప్రింక్లర్ ఒక్కసారి ఫిట్ చేశామంటే ఎవ్రీ 1 అవర్కి మనం షిఫ్ట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఎకరాకు 40 స్ప్రింక్లర్లు మరియు ఒక 400 మీటర్ల ఈ 32 mm లాటరల్ ప్లస్ పీవీసీ కింద ఉన్న సబ్ లైన్లు మెయిన్లు అన్ని కలిపి యావరేజ్గా మనకి ఎకరాకు 30,000 ఖర్చు అవుతుంది. దీన్ని పంట అయిపోగానే అమాంతం లాటరల్ తీసేసి మళ్ళీ తాళ్ళలాగా చుట్టి పక్కన పెట్టుకొని దున్నుకొని మళ్ళీ ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని స్ప్రింక్లర్స్ ఇన్సర్ట్ చేసేసి పంట పండించుకోవచ్చు. ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుంది దీనిపైన కూడా. ఏపీలో ఆల్రెడీ మనం కొన్ని 100 ఎకరాలు సబ్సిడీ కింద వేసాము. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు సబ్సిడీ ఇవ్వబోతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ సబ్సిడీ కింద కూడా చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నా సన్నకారులో సరైన అవగాహన లేకపోవడం వల్ల మినీ స్ప్రింక్లర్ల వ్యవస్థను క్షేత్రస్థాయిలో ఇంకా విస్తరించలేదు. ఈ పరిజ్ఞానం ప్రతి కమతానికి చేరితే నీటి ఆదాతో పాటు నాణ్యమైన పంటలు పండుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.